brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కేశినేని నాని తనపై చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు చిన్ని. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ నే మనం చూస్తూ ఉన్నాం. తన మీద వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు తాను సిద్ధమంటున్నారు. విచారణ జరిపించాలని సిబిఐకి లేఖ కూడా రాశారు ఎంపీ కేశినేని చిన్ని. నానికి దమ్ముంటే తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలన్నారు. లిక్కర్ స్కామ్ డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లాయన్నారు. 3,000 కోట్లకు పైగా దోచేసిన జగన్ సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఈ లిక్కర్ స్కాము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ దర్యాప్తు ముమ్మరంగా జరగబోతున్నందుకు జగన్ రెడ్డి నువ్వు నీ అనుచరులతో ఆడే డ్రామాలు కట్టిపెట్టు. నీ అనుచరులు ఎన్ని గాగ్గాలు పెట్టినా కూడా ఇవాళ నువ్వు దోషివి. ఆ 4వ నెంబర్ గదికి డబ్బులు వెళ్ళినాయి అనేది సుస్పష్టత. ఒక్కటే చెప్తున్నా, 3,600 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. దానిలో సూత్ర ఏ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. దారులు ఎవరాలో తేలాలి. కాబట్టి నేను సిబిఐకి లెటర్ రాశా. దర్యాప్తు తేల్చండి. లిక్కర్ స్కామ్ దోషులు ఎవరో తేల్చండి. నీకు మళ్ళీ ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లే అవసరం లేదు. అది నేనవుందా నీ పాలేరు అన్నట్టు నువ్వు ఆడిచ్చిన నాటకంలో, నువ్వు ఆడిచ్చిన డ్రామాలో నీ పాలేరు చెప్పినట్టు ఈ 2 కంపెనీలకు వెళ్ళిందంటే ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయో మీరు తేల్చండి. ఈ కంపెనీల ఓనర్లు ఎవడో తేల్చండి. ఈ కంపెనీలు అసలు ఉన్నాయో లేదో తేల్చండి. దుబాయ్కి డబ్బులు వెళ్ళినాయా, ఎక్కడికి వెళ్ళినాయో, దుబాయ్కి వెళ్ళినాయా, అమెరికాకి వెళ్ళినాయా అని చెప్పిన వాటిలన్నిటికీ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా. నీకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి 24 గంటలు సమయం ఇస్తున్నా. 24 గంటల సమయంలో నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోరు. నువ్వు నిజాయితీ పరుడు అయితే సిబిఐ ఎంక్వైరీ కోరు. ఈ 3,600 కోట్లు నీ దగ్గర రాలేదనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కోరు. నేను నిజాయితీగా చెప్తున్నా, సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. సిబిఐ ఎంక్వైరీలో తేలాలి నిజాలని చెప్తున్నా. తేల్చండి. ఎస్, ఇవాళ దేశంలో అత్యున్నత న్యాయస్థానం నిన్నే నీ సోదరుడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇవాళ అంతా కూడా మీడియాలో అందరూ అనుకుంటున్నారు 14 సంవత్సరాలు పడుద్దా, 20 సంవత్సరాలు పడుద్దా అని చూస్తున్నారు. కాకపోతే ఇది కూడా కొత్తది వచ్చింది.